ముఖ్యంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. సో మొత్తానికి ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కూడా ఈ అంశం అయితే మరి మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మాటల మంటలు మరి ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేల విషయం కావచ్చు, అదే క్రమంలో ఒక తీవ్ర రూపం దాలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల మీద ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల పైచిలుకు నిధులైతే గ్రామ పంచాయతీలకు నేరుగా 15వ ఆర్థిక సంఘం నిధులు మరి జమ చేయాల్సిన నేపథ్యంలోనే కాంగ్రెస్ అయితే ఇప్పటికే 2 ఏళ్ళు సమయం లేట్ అయినప్పటికీ కూడా సో ఇక ఆలస్యం అయితే ఆ నిధులు కూడా మరి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అయ్యే పరిస్థితి ఉండదు కనుక మొట్టమొదటి విడతగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. సో 42% బీసీల రిజర్వేషన్ అంశం అనేది కూడా మరి ఏదైతే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ విషయం అయితే కాంగ్రెస్ ఇంతవరకు దానిపైన మరి కసరత్తు కొనసాగిస్తోంది. ఇదే అంశంలో ఇక ఈరోజు సూపర్ ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే మరి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ముందుగా మరి చరణ్ కౌశిక్ యాదవ్తో మాట్లాడదాం. చరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రామ్మూర్తి గారు మీకు కూడా, రామ్మోహన్ గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఎట్లా చూస్తారు? మొత్తానికైతే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒకవైపు మరి రావణ కాష్టంలో మండుతూనే ఉంది. అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం అయితే మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీసీల విషయం కావచ్చు, ఇదే అంశంలో మరి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? వారు వన్ సైడేనా, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఏదైతే హైకోర్టులో ఎలక్షన్ పెడతామని చెప్పేసి 2 సార్లు టైం తీసుకొని ఖచ్చితంగా హైకోర్టులో మనం అఫిడవిట్ దాఖలు చేసినాం కాబట్టి ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, క్యాబినెట్లో చర్చ చేసిన తర్వాత, అసెంబ్లీలో ఏదైతే బీసీ కులగణన చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత 2 సార్లు బీసీ కులగణనకు అవకాశం ఇచ్చి, ఆన్లైన్లో కూడా అవకాశం ఇచ్చి, తెలంగాణ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారని చెప్పి నిర్ధారించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కౌన్సిల్లో బిల్లు పెట్టి 2 బిల్లులు పాస్ చేసి 42% విద్యా ఉద్యోగాల రిజర్వేషన్, 42% అదేవిధంగా లోకల్ బాడీల రిజర్వేషన్ కోసం 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్ గారు పంపిన తర్వాత గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు న్యాయసలహా కోసం పంపిన అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 2 బిల్లులు తర్వాత 50% గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి 50% సీలింగ్ నిబంధనలు ఎత్తేస్తూ మరొక ఆర్డినెన్స్ తర్వాత అసెంబ్లీలో రాటిఫికేషన్ చేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపితే అది కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా కోర్టులో వివాదాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో జడ్జి అదేవిధంగా అడ్వకేట్ని పెట్టి వాదించిన పరిస్థితి, తర్వాత సుప్రీంకోర్టు పోతే హైకోర్టులో తెలుసుకోని చెప్పి ఈ రోజే నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటే నిన్న జడ్జి గారు రాకపోవడం మూలంగా నిన్న వాయిదా పడింది. అదే కాకుండా అదేవిధంగా డిసెంబరు 10వ తారీఖు వరకు ఆర్గ్యుమెంట్ వింటామని చెప్పేసి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు హైకోర్టుకు మనం ఆల్రెడీ అఫిడవిట్ దాఖలు చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టాలి. అదే కాకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తూ 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా 3,000 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్చిలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ జూన్ వరకు హైకోర్టు అనుమతించే అవకాశం లేకుండా ఇప్పటికి 2 సార్లు టైం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి పార్లమెంట్ లో లేవనెత్తే అంశం కావచ్చు, ఫర్దర్ ఏ విధంగా ముందు పోయే అంశంలో ఇంకా బీసీలకు సంబంధించి పోరాటం చేసే దాంట్లో ఎక్కడ వెనకపోకుండా ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ఇస్తూనే ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ ఇప్పుడు పెట్టకుండా సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్ మాత్రం పెడతా ఉన్నారు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీద జనగణలో కులగణన చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ధర్నా చేసింది. ఓకే చరణ్ గారు, మొత్తానికి అయితే పంచాయతీ ఎన్నికలకు ఒక అడుగు ముందు పడుతోంది. 3 విడతలు నిర్వహిస్తున్నారు. సరే, మరి స్టేషన్